దైవమే వాస్తవం, దైవంలోనే లయ చెందాలి. లైఫ్ గోల్ అదే, జీవన లక్ష్యం అదే. కానీ అది మరపుకు వస్తూ ఉంటుంది. మరపుకి ఎందుకు వస్తుందండి? మాయ. మాయ అంటే ఏంటి? ఎక్కడుంది? మనసుగా ఉంది, మన లోపలే, బయట ఎక్కడా లేదు. సో మనసు పదే పదే బయటకు వెళ్ళటానికి అలవాటు పడింది కదా. ఇప్పుడు బయట అనుభవాల కోసం వెంపలాడుతూ ఉంటుంది. ఏదో ఒకటి ఏదో ఒకటి మంచి చేయటం అనొచ్చు, బాధ్యత అనొచ్చు, చెయ్యాలి కదా అనొచ్చు, ఇవన్నీ జస్టిఫికేషన్సే. సో మనం దైవం ఫస్ట్ ఏంటంటే ఒక సంకల్పం, విషయం తెలుసుకున్నాం. మానవ జన్మ లక్ష్యం భగవంతుడిలో లయ చెందటం. ఒక సంకల్పం ఏంటి? నేను ముక్తి పొందుతాను, నేను ముక్తి పొందుతాను. నేను ముక్తి పొందుతానంటే ఇప్పుడున్న లైఫ్ అంతా పక్కకి వెళ్ళిపోతున్నాను, అలాంటి భ్రమంలోకి వెళ్ళదు. యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఏం చేస్తున్నాం అదే చేస్తాం. ఓన్లీ థింగ్ ఏంటంటే నేను ప్యూరిఫై చేసుకుని నేను దైవంగా లయం చెందుతాను. దానికి ఏమేం చెయ్యాలి? సో ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా దానివల్ల మనకి ముక్తి వస్తుందా రాదా? ముక్తికి ఇది ఆటంకమా, ఫెసిలిటేట్ చేస్తుందా? ఈ ఆలోచన నిరంతరం ఆత్మవిమర్శగా మన లోపల ఉండాలి.